సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం నసనకోట గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం 4:10 సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత దుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించడం జరిగింది. 50 సంవత్సరాలుగా దుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు నిర్వహించకుండా ఉన్న సందర్భంలో నేడు అమ్మవారి ఉత్సవం ఏర్పాట్లలో భాగంగా ఏర్పాట్లను పరిశీలించి మెట్ల నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా స్థానిక గంగంపల్లి తాండాలో 50 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును డ్రైనేజ్ను ప్రారంభించడం జరిగింది. గంగంపల్లి నుంచి దుర్గమ్మ దేవాలయం వరకు 1 కోటితో నిర్మించిన సీసీ రోడ్డును కూడా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. అనంతరం వెంకటాపురం గ్రామంలో 50 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును కూడా ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ గంగంపల్లి తాండా దుర్గమ్మ ఆలయం వద్ద 1 కోటి రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును, వెంకటాపురం గ్రామంలో నిర్మించిన 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్డును నేడు ప్రారంభిస్తున్నామన్నారు. దాదాపు 2 కోట్ల రూపాయల నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, వాటినన్నింటినీ కూడా నేడు ప్రారంభించడం జరిగిందని, రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంతో పాటు కాలువలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా ఈ నెల 14 నుంచి 18 వరకు నసనకోట గ్రామ సమీపంలో నిర్వహించే దుర్గమ్మ ఉత్సవాల్లో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయంతం చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రజలు పాల్గొన్నారు.